కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి హాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఆత్మగౌరవం, అచంచల సంకల్పం, సమాజాభివృద్ధిలో వారి కీలక పాత్రను గుర్తిస్తూ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను ఎమ్మెల్యే సత్కరించారు. పథకాలే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళా తల్లులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. చరిత్ర చెప్పిన నిజం, నందమూరి తారక రామారావు గారి దగ్గర మహిళలకు ఆస్తిలో వాటా ఇవ్వడమే కాకుండా వారి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తిగా వారుంటే, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన వ్యక్తిగా డ్వాక్రా గ్రూపుల సృష్టికర్తగా చరిత్ర నిలబడేటువంటి పరిస్థితి. ఈరోజు మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఇంకొక ముందడుగు వేస్తుంది. జెండర్ ఈక్వాలిటీ అంటే ఈరోజు పాఠ్య పుస్తకాల్లో కూడా ఈరోజు సమానంగా ఉండాలని చెప్పి పురుషులైనా మహిళలైనా అంటూ పాఠ్య పుస్తకాలలోనే ఈరోజు పాఠాల రూపంగా ఏర్పాటు చేసిన వ్యక్తి మా లోకేష్ బాబు గారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈరోజు మీరు చూస్తే ఎక్కడ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మహిళామ్మ తల్లులకు ఇస్తున్నటువంటి గౌరవాన్ని కానీ, ఈ రకంగా వాళ్ళని తీసుకుపోతున్న విధానం కానీ నా గుర్తు భవిష్యత్తు. ఈరోజు రాష్ట్రపతిగా ముర్ము గారు, మా జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ శ్రీ గారి వరకు ఎక్కడ చూసినా మహిళా మతలే అన్ని రంగాలలో పురుషుల కంటే అధికంగా ఈరోజు ప్రతి రంగాల్లో ఈరోజు చూసారు. వేదిక మీద ఉన్నటువంటి వారిని సర్కిల్గా మహిళా గ్రూప్ ఈరోజు తీసుకుని ఈరోజు వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులు, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి తరఫున మా మహిళా మతలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని రంగాలు ఈరోజు మీరు మా పథకాలు కూడా చూస్తుంది. తల్లికి 67 లక్షల మంది తల్లుల అకౌంట్లో డబ్బులు వేయడం, అదే రకంగా శ్రీశక్తి ఉచిత బస్సు మా మహిళా మంత్రులు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా బస్సు ఉచితంగా ఫ్రీగా. ఈరోజు మెప్పా కానీ డ్వాక్రా కానీ గ్రామాల్లో ఏ గ్రూప్ పోయినా ఎక్కడ పోయినా ఈరోజు నిధులు బ్రహ్మాండంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే పథకాలన్నీ ముందుకు తీసుకున్నారు. మాట్లాడుతూ చెప్పారు, బడ్జెట్ని ఒక గ్రూప్ని కేటాయిస్తే తిరుగులేని విధంగా ఆ బడ్జెట్ని ముందుకు తీసుకెళ్లి ద్విగుణీకృతం చేసేటువంటి దాంట్లో అన్ని రంగాల్లో ముందున్న మహిళలు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ముందే మాట్లాడుతూ చెప్తున్నారు, పురుష పొంగువుల కంటే అధికంగా ఈరోజు క్షేత్ర స్థాయి నుంచి అంతరిక్షం వరకు ప్రతి రంగంలో ముందున్నది మహిళా శక్తి. రానున్న రోజుల్లో కూడా 33% రిజర్వేషన్ అంటున్నారు. శాసనసభలో కూడా మహిళా మూర్తులు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. ప్రభుత్వ లక్ష్యం కానీ ప్రభుత్వ ఆలోచన చూస్తే ఇది పూర్తిగా మహిళా పక్షపాత ప్రభుత్వంగా ముందుకు పోతున్న సమయంలో